హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గవ్వలండి. కానీ ఈ గవ్వలు అనేవి మనం ఎప్పుడు స్వీట్ అంటే పంచదారతో కానీ బెల్లంతో కానీ చేసుకుంటూ ఉంటాం. కాకపోతే మనకి కొంచెం కారం గవ్వలు కూడా చేసుకోవచ్చండి. సేమ్ రెసిపీనే, కాకపోతే మనం పాకంలో వేయకుండా దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటూ మనం ఆ టేస్ట్ కోసం మంచి అసలు అంటే కారం గవ్వలు ప్రిపేర్ చేద్దాం. సో మొదలు పెడదాం. దీనికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కప్, మనం ఏ కప్తో అయితే మెజర్ చేస్తున్నాం, లేదంటే గ్రామ్స్లో తీసుకోవాలంటే పావు కిలో మైదా, పావు కిలో మైదా పిండి, పావు కిలో గోధుమ పిండి, రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఎలా తీసుకున్నా అంటే మీరు దేంతో మెజర్ చేసుకుంటారో దాని సేమ్, కాకపోతే కప్తో తీసుకున్నారనుకోండి, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి, ఈక్వల్ రేషియో ఉండాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కొన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి కలుపుతామన్నమాట. సో చూడండి, ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అనేది కొంచెం ఎట్లయినా మనం పిండి వంటల్లో తక్కువగా వేస్తాము. ఆ తర్వాత 1 టీ స్పూను వాము, ఆ తర్వాత 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్. ఈ కారం అనేది మీ రుచికి సరిపడా మీరు తీసుకోండి. ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇలా 1 టీ స్పూన్ వేస్తే కనుక కొంచెం మైల్డ్గా ఉంటుందన్నమాట. సో మైల్డ్గా ఇష్టపడే వాళ్ళకి ఇలా 1 టీ స్పూన్ వేసుకోండి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలిపిన తర్వాత మనం మెల్టెడ్ బటర్ అండి, వేడిగా ఉన్నటువంటి మెల్టెడ్ బటర్ని ఒక 4 టేబుల్ స్పూన్స్, అంటే ఇది ఈ ప్లేస్లో ఘీ కూడా తీసుకోవచ్చు, ఆయిల్ కూడా తీసుకోవచ్చు, కానీ వేడిదే తీసుకోవాలి. వేడిది ఇట్లా తీసుకొని మొత్తం ఒకసారి స్పూన్తో కలుపుకోండి. అది చల్లారిన తర్వాత మనం చేతితో కలుపుతుంటే ఎంత నెయ్యి అంటే నెయ్యి కానీ నూనె కానీ ఎంత వేస్తామంటే ఇలా మనం చుడితే ఇలా లడ్డులా కట్టాలన్నమాట. అంత నూనె కానీ నెయ్యి కానీ వేయాలి. వేసిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి వేసి ఎప్పుడే మనకి మామూలు వాటరేనండి, వేడి వాటర్ ఏం కాదు, రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకొని మన బిందులో వాటర్ ఎంత సరిపోతే అంత కలిపి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. బాగా మంచిగా కలిపేసి పక్కన పెట్టుకొని ఇలా చిన్న బాల్స్, ఇంకా సైజ్ అనేది ఇంకా మీ ఇష్టం అండి, చిన్నదా పెద్దదా మీడియం సైజు ఇంకా మీ ఇష్టం అనమాట. నేను ఇక్కడ కొంచెం చిన్నవి చూడటానికి చాలా అందంగా ఉంటాయని కొన్ని చిన్న బాల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఈ మొత్తం పిండితో చిన్న బాల్స్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. మొత్తం బాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇప్పుడు మనం అంటే గవ్వల చెక్క అనేది ఉంటుంది, లేదంటే దానికి ఆల్టర్నేటివ్గా మనం దువ్వెనతో కానీ ఫోక్తో కానీ కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఉండలు చుట్టేసిన తర్వాత గవ్వల చెక్క ఉంటుందండి, ఈ చెక్కతో ఇలా ఒత్తాలి. ఇది లేని వాళ్ళు శుభ్రమైన కొత్త దువ్వెన ఉంటుంది కదండి, ఆ దువ్వెనతో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఫోక్ని ఇలా ఉల్టాగా పెట్టేసి కూడా దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే కనుక సేమ్ గవ్వల షేప్ అనేది వస్తుంది. సో ఇలా మొత్తం కూడా మనం ఎన్ని అయితే మనం ఉండలు ప్రిపేర్ చేసుకున్నామో ఆ పిండి ముద్దతో అన్ని ఉండలతోనూ మనం ఇలా గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా తొందరగా ఫ్రై అవుతాయి ఇవి. అయితే మనం మినిమం హాఫ్ అన్నా చేసుకొని మనం అంటే వేడి నూనె పెట్టి ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. సో ఒక సగం అయిన తర్వాత చూడండి, ఇక్కడ మొత్తం ఉండలు చుట్టేసి మొత్తం గవ్వలు కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని అది డీప్ ఫ్రై బాగా వేడయిన తర్వాత ఇప్పుడు గవ్వలు అనేవి మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్లోనే పెట్టాలి, మీడియంలో అలా అడ్జస్ట్ చేయకూడదు. హై ఫ్లేమ్లోనే ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో మంచిగా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా మొత్తం వేసేసి ఒకటి అలా వేసేసినా డైరెక్ట్గా అతుక్కోవండి, విడివిడిగా ఉండి మనకి ఎక్కడ కూడా గవ్వ షేప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. సో చూడండి, ఇలా మధ్యలో కలుపుతూ ఉంటే మనకి మొత్తం కూడా గవ్వ మొత్తం కూడా ఈవెన్ కలర్ అనేది వస్తుంది, లేదంటే ఒక సైడ్ ఒక కలర్ ఇంకో సైడ్ ఇంకో కలర్ అనేది వస్తుంది. అందుకని మధ్యలో కలుపుకుంటూ ఇలా మొత్తం ఇలా కలుపుతూ ఉంటే మనకి ఈవెన్ కలర్ వచ్చేసి చూడటానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో మనం ఇక్కడ దీంట్లో ఆయిల్ వేడి చేసి వేసాం కదండి, చాలా గుల్లగా అసలు నోట్లో
అంటే పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా మంచిగా కరిగిపోతూ ఉంటాయి, అంత స్మూత్గాను అంత గుల్లగా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలు మొత్తాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. తీసుకొని ఇవి మనం ఎయిర్ టైట్ మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ జార్లో కనుక మనం పెట్టుకుంటే 10 నుంచి 15 రోజుల వరకు హ్యాపీగా స్టోర్ చేసుకొని మనం ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ, టీ టైంలో కానీ, లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్ పెట్టడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చాలా మంచి సపోర్టివ్తో మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ ఉంటే కనుక ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.